ప్రియ సహోదరులారా, స్నేహితులారా, ఈ దినం దేవుని వాక్యము అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరం చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్థానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయటం ద్వారాను మనం రక్షించను. కాబట్టి ప్రియ సహోదరులారా, రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మన పాపములు దోషములు క్షమించబడితే మాత్రమే పరిశుద్ధాత్మను పొంది నూతన స్వభావం పొందుట ద్వారా మాత్రమే రక్షించబడతాం. కాబట్టి మనం ఆయన యందు విశ్వాసం ఉంచి పాపములు ఒప్పుకొని నిరీక్షిస్తే మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక దేవునికి మానవుడి యెడల ఆయనకున్న ప్రేమ, దయ, కృప, కనికరం వలన ఆయన కలవరి శిలువ రక్తంలో మన పాప శాప దోషములను కడిగి నీతిమంతులుగా మార్చి పునర్జన్మ సంబంధమైన ఆయన ఆత్మతో నింపి నూతన స్వభావం అనగా తిరిగి జన్మించే అనుభవం, పునర్జన్మ అనుభవం పొందుకొని మనం రక్షణ పొందుముగాక.